ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను అని యెషయా 53:2 చెప్తూ వచ్చాడు. అయితే అసలు దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటి? ఎండిన భూమిలో మలిచిన మొక్క వలె ఆయన పెరిగాడు అని ఉంది కదా. అసలు ఇది దేనికి సూచన? మన ఆత్మీయ జీవితాలను మనం ఏ రకంగా ఈ వాక్యం ద్వారా బలపరుచుకోవచ్చు అనే కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు ఈ పాడ్కాస్ట్లో మనం గమనించుకుంటూ వెళ్దాం. మొట్టమొదటి విషయం గమనించండి. ఆత్మీయ జీవితంలో పెరుగుట అనేది విజయాన్ని ఇస్తుంది. గమనించండి, ఆత్మీయ జీవితంలో పెరగడం అంటే గ్రో అవ్వడం అనేది మనకి విక్టరీ ఇస్తుందండి. యేసు తండ్రి ఎదుట పెరుగుట వలన సిలువ విజయాన్ని సాధించాడు. సిలువ విజయాన్ని సాధించాడు. నిజమే, ఆయన పెరుగుతున్నాడు అనేది దాని అర్థం ఏంటంటే ఆయన ఒక పని నిమిత్తం పంపబడి ఆ పనిని చేస్తున్నాడని, ఆ పనిని చేసి ముగించబోతున్నాడని కూడా మనకు అర్థం వస్తుంది. ఆత్మీయ జీవితంలో నువ్వు పెరుగుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ పెరగడం అనేది నీకు విజయాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇప్పటిదాకా నేను విజయాలను పొందుకోవట్లేదంటే దానికి ప్రాముఖ్యమైన కారణం మనం ఆత్మీయంగా ఎదగడం లేదేమో. ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణాలు చెప్పాలంటే కోకొల్లలు. చిన్నపిల్లల్ని తీసుకోండి, వాళ్ళకి సరైన ఆహారం ఇవ్వకపోతే వాళ్ళు శారీరకంగా ఎదగలేరు, మానసికంగా ఎదగలేరు, ఇంటెలెక్చువల్గా ఎదగలేరు. వారికి ముఖ్యమైనది సరి అయిన ఆహారం. నువ్వు ఆత్మీయంగా ఎదగడం లేదంటే నేను గమనించవలసినటువంటి విషయం, నీకు నాకు ఆత్మీయ ఆహారం అందడం లేదేమో. ఒకవేళ నువ్వు ఆత్మీయ ఆహారం తగిన మోతాదులో తీసుకోకపోతే నీవు తగినట్టుగా ఎదగలేవు. నువ్వు తగినట్టుగా ఎదగకపోతే నీకు తగినంతటువంటి విజయము రాదు. ఒక భక్తుడు అంటాడు, దేవుని వాక్యం అంట మనము ప్రతిరోజు తీసుకునే ఒక డైలీ బ్రెడ్ లాగా ఉండాలి తప్ప సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ఉపయోగించే కేక్ లాగా ఉండకూడదంట. మనం కేక్ ఎప్పుడు కట్ చేస్తాం? ఐదర్ బర్త్డేకి, యానివర్సరీకి, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి. కానీ డైలీ బ్రెడ్ అనేది డైలీ ఉపయోగిస్తాం. అందుకే పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అంటే మనం ఎప్పుడు అనుకుంటాం తిండి గురించే యేసయ్య చెప్తున్నాడు అనుకుంటాం. కాదు, తిండి గురించి ఆయన చెప్తూనే మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా అంతే అవసరమని చెప్తున్నాడు. అదే యేసుప్రభు వారు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే అపవాదికి వాక్యం రూపంలో సమాధానం ఇచ్చి వాక్యం ద్వారా అపవాదిని ఓడించాడు. మాటలు గమనిస్తున్న నేను సరి అయిన ఆత్మీయ ఆహారాన్ని పొందుకోగలుగుతున్నామా? అందరూ వెళ్తున్నారండి, అందుకే నేను అక్కడికి వెళ్తున్నానండి. అందరూ ఆ పని చేస్తున్నారండి, అందుకే నేను ఆ పని చేస్తున్నానండి అనే బదులు, అందరూ వెళ్ళే దగ్గరికి కాదు నువ్వు వెళ్ళాల్సిందే, ఆత్మీయ ఆహారం అందించే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదో ఇస్తారనో, లేదంటే ప్రార్థనకు వస్తే ఇంకేదో ముందు ఏదో ఇస్తారనో, ఇవి కాదు నువ్వు చూడాల్సింది. వాక్యం. నీ జీవితంలో వాక్యం ఉంటుందా? ఈరోజు వాక్యం అందరికీ అందుబాటులో ఉంది, కానీ మనమే వాక్యానికి అందుబాటులో ఉండట్లేదు. వాక్యం చెప్పే 100 కొద్ది, 1000 కొద్ది, లక్షల కొద్ది మంది ఎక్కువవుతూ ఉన్నారు వాక్యం చెప్పేవాళ్ళు, కానీ వినేవాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. వాక్యం అందించడానికి ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు డీప్గా మనకి వివరించడానికి ఎన్నో రకాల ఫెసిలిటీస్ని ప్రభువు మనకి ఇంటర్నెట్ రూపంలోనూ, లిటరేచర్ రూపంలోనూ, గొప్ప గొప్ప దైవజనుల అనుభవాల రూపంలోనూ, మంచి మంచి బుక్స్ రూపంలోనూ ప్రభు మనకిస్తూ ఉన్నాడు. కానీ దాన్ని అందుకొని ఆశీర్వదించబడి విజయాన్ని చూసేవాళ్ళు తక్కువైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుట పెరిగేను అన్న మాట మనకి ఏం సూచిస్తుందంటే మనము ఆయన ఎదుట ఎదగాలని, ఆ ఎదుగుదల మనకి విజయాన్ని అందిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి.
యేసయ్య ఎదిగాడు గనుక, వాక్యాన్ని అందిపుచ్చుకొని ఎదిగాడు గనుక అదే వాక్యంతో అపవాదిని ఎదిరించాడు. అదే వాక్యంతో తనను తాను ఆత్మీయంగా ఒక ఎదుగుదలలోనికి నడిపించుకోగలిగాడు. అదే వాక్యంతో విజయాన్ని పొందుకోగలిగాడు. అదే వాక్యంతో దేవుడికి మహిమను తీసుకురాగలిగాడు. నీ చేతిలో నా చేతిలో దేవుడిచ్చిన గొప్ప ఆయుధము ఆయన వాక్యం. ఆ వెపన్ని, ఆ ఆయుధాన్ని సరి అయిన రూపంలో ఉపయోగించుకొని మనందరము ఈ ఆత్మీయ యుద్ధ రంగంలో విజయాన్ని పొందుకుందాం. ప్రభు అటువంటి కృప మనకి తోడుగా ఉంచునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.